YM6 న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపి ప్రజా సంక్షేమం చేపట్టి ప్రజల మన్ననలు పొందిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు చిరస్మరణీయమని టీపీసీసీ సెక్రటరీ 3వ వార్డు ఆస్పిరెంట్ రాజేష్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 3వ వార్డు అన్నానగర్ చౌరస్తాలో రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనయుడు శివప్రసాద్ హాజరై కేక్ కట్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్స్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని 108 ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం వలన వైఎస్ఆర్ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని తెలిపారు. నేటి యువత వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మహేష్ యాదవ్ను రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మహేష్ యాదవ్ను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజేష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరే విధంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ తన ఎన్నికలకు సహకరించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి స్థానిక నాయకులను అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ను శాలువాతో ఘనంగా సన్మానించి భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నానగర్ మురళి, ఈపూరు వినోద్ కుమార్, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు గొట్టి గిరిధారి, శివరాత్రి వినోద్ కుమార్, ఎండి యాస్గర్, పరమేశ్వర్, మడ్ ఫోర్ట్ శంకర్, రోహిత్, శివ, ముదిరాజ్, అన్నానగర్ బాబు తదితరులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. ప్రెసిడెంట్ మహేష్ యాదవ్ గారికి కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. సిన్సియర్గా పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరినీ కలుపుకొని కూడా పోతే అందరినీ ఓరేం గరాజ్ కాకూరి వచ్చినందుకు ఇంకా గట్టిగా పనిచేసి వాడు మొత్తం గణపతి కూడా పని చేయగలుగుతా. ఒకరొకరు మనసులో ఏం పెట్టుకోకుండా పని చేద్దాం, అందరం కలిసి నిమ్మలంగా చేద్దాం. అన్న పేరు నిలబెడతాం, గణేష్ పేరు నిలబడి మనం కొట్లాడి మళ్ళీ గెలిపించుకున్నట్టు చేద్దాం. ఈరోజు మన దివంగత నేత మా అందరికీ మా రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంలో మేము ఇక్కడ అందరం ఒకటాయి చాలా మంచి పెద్ద ఎత్తున చేద్దామనుకున్నాం. కానీ మన శ్రీ గణేశ్ గారు ఇప్పుడు కార్యక్రమం వల్ల పెద్ద పని వల్ల ఢిల్లీ పోయింది. దానివల్ల మేము ఇక్కడ అందరం కలిసి మేము చేస్తున్నాము ఆధ్వర్యంలో. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి మన అందరికీ ప్రియమైన నేత. దాని సందర్భంలో ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాము. వార్డ్ 3లో ఇక్కడ మన అన్నదాన చౌరస్తా మీద మన అందరం కలిసి ఒకటే మంచం అందరం కలిసి చేస్తున్నాం. ఇది చాలా మంచి మన వైఎస్ఆర్ కింద పిల్లలు అంటే చాలా ఇష్టం ఉండే, ఇక్కడ డెవలప్మెంట్ అంటే చాలా ఇష్టం ఉండే మనకి. ఇక్కడ ఆరోగ్యశ్రీ అన్ని మన రాజశేఖర్ వచ్చింది, స్టార్ట్ అయింది 108 కుయ్ కుయ్ అనుకుంటా పోయి అంటుండే కూడా డైరెక్ట్గా కొడుతుండే. మీకు ఏం భయపడే అవసరం లేదు. ఇక్కడ కుయ్ మన ఫోన్ చేయగానే కుయ్ కుయ్ అనుకుంటా వస్తుంది. మన 108 అని చెప్తుండే. అక్కడ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇవి అన్ని ఆరోగ్యశ్రీ కూడా అప్పుడు స్టార్ట్ అయింది. ఇట్లా మంచి ప్రోగ్రామ్ అన్ని చక్కగా చేసుకొని వచ్చింది. పాపం అన్న ఇంకుంటే ఇంకా బాగుంటుండే మా అందరికి. ఆయన చనిపోవడం వల్ల మా అందరికి తీరని లోటు అది. శ్రీ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రామ్ ఇది. వైఎస్ఆర్ 77వ జయంతి ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇక్కడ అన్న చేసిన మన సీఎం సార్ చేసే ప్రోగ్రాం ఏదైనా కానీ, శ్రీ గణేష్ అని చెప్పే ప్రోగ్రాం ఏదైనా కానీ దగ్గర నుండి ప్రోగ్రామ్ చేస్తున్నాము. అన్ని విధాలుగా ఏ ప్రోగ్రామ్లో చేస్తే నిలబడతాము. ఇంకోటి అన్న చేసే ప్రోగ్రామ్స్ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, మన ఎల్ఓసీలో కానీ ఏదైనా కానీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అన్ని నిలబడుతున్నాం. ప్రోగ్రామ్కి నిలబడి పోస్ట్ వస్తున్నాం. 77వ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం జరుపుకుంటున్నాము. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మన కంటోన్మెంట్ శ్రీ గణేష్ గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో పథకాలు చేసిండు. కాబట్టి అదే స్ఫూర్తితో మన ప్రియతమ నాయకుడు యంగ్ అండ్ డైనమిక్
గణేష్ అన్న గారు కూడా అదే స్ఫూర్తి తీసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాగైతే జలయజ్ఞం ప్రారంభించడు, కంటోన్మెంట్ ఏరియాలో కూడా ఒక జలయజ్ఞం లాగా ఈ 303 కోట్లు కంటోన్మెంట్ అభివృద్ధికి కేటాయించినందుకు రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కంటోన్మెంట్ నియోజకవర్గం అంతా డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ గణేష్ అన్న ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాం. ధన్యవాదాలు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా అన్నానగర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు నిర్వహించారు. జలయజ్ఞం కానీ 104 అంబులెన్స్ కానీ 108 కానీ 104 కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఆయన ఉన్న 6 ఏళ్ళు కూడా ఆ సీఎం పదవికి వన్నె తెచ్చేలా ఆయన ఉన్నాడు. కాబట్టి అలాంటి మహానాయకుని కోల్పోవడం ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని తెలియజేస్తూ దానికి ఆత్మకు శాంతి జరుగులని కోరుకుంటున్నాను. రెడ్డి గారి బర్త్డే సందర్భంలో మా అన్నగారు చౌరస్తా కాడ బర్త్డే కేక్ కట్ చేసి అన్ని పథకాలు తీసుకొచ్చిండో ఆ రోజులలో 108 కానీ 104 కానీ ఆరోగ్యశ్రీ కానీ జలయజ్ఞం అవి అన్నీ పట్టుకొచ్చినందుకు మేము అన్నీ గుర్తు చేసుకుంటా ఆ కార్యక్రమం అక్కడ జరుపుకున్నాము. అక్కడ నుంచి మళ్ళీ చక్కగా మళ్ళీ బాలాజ్యోతి స్కూల్కి పోయినాం అన్నానగర్లో. అక్కడ పోయి ఆడ చక్కగా ప్రోగ్రామ్ చేసినాం. పిల్లలకు చాలా పిల్లలు రాజశేఖర రెడ్డికి పిల్లలని చాలా ఇష్టం ఉండేది. ప్రేమ ఆడ బాగున్నా అట్లా చిన్న పిల్లలు ఉన్నా కానీ చాలా మంచిగా ప్రేమతో పలకరించి మాట్లాడుతుండే. దాన్ని ఆలోచించి మేము అక్కడ పోయి పిల్లలకు కూడా మంచిగా కూల్ డ్రింక్స్ కానీ బిస్కెట్స్ కానీ మా ఆదిత్య చెప్పిన డాడీ ఇట్లా పిల్లలకు కూడా చేద్దామంటే నేను చేద్దాం పెట్టని చెప్పి ఆడ కూడా మంచిగా కార్యక్రమం జరిగింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడ టీచర్స్ అందరూ చాలా హ్యాపీగా జరుపుకొని అదే సందర్భంలో ఇక్కడ మన మహేష్ యాదవ్ వార్డ్ 3 మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు చాలా చెప్తున్నా డైలీ ఒక ప్రోగ్రాం పెట్టుకుంటుండే. పాపం డైలీ ఒక ప్రోగ్రాం ఎప్పుడు ఖాళీ ఉండలేడు. ఏదో బస్తీ పాట అనుకుంటా లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్న చెప్పగానే అన్న ఇట్లా ఉందనగానే వచ్చేసి మన దేవుని దేవాల మనకు మంచి ఎమ్మెల్యే మన కంటోన్మెంట్కి రావడం జరిగింది. అన్ని చక్కని ప్రోగ్రాం చేస్తుండు. అంతా అభివృద్ధి పనులు చేస్తుండు. మంచి పనులు చేస్తుండు. అన్ని లెక్క చేయకుండా మంచి ఎక్కడంటే అక్కడ బస్సుల బాటలో మనం మొత్తం దూరుకుంటూ వెళ్ళిపోతుండు. చెప్తే మనం కూడా పోలేము. అట్లా పోయి లోపల పోయి మొత్తం వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటా అక్కడ నుంచి ఫోన్ చేసుకుంటా అక్కడ పిలిచి ఇమీడియట్గా సాల్వ్ చేసుకున్నాం అన్ని ప్రాబ్లమ్స్. అసలు ఎమ్మెల్యే దొరకడం మనకు అదృష్టం కంటోన్మెంట్కి. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ అంటే పార్టీ కాదు, ఫ్యామిలీది. అందరం ఒక ఇప్పుడు ఈసారి కాదు, హ్యాట్రిక్ కాదు, 5 times. ఇంతకుముందు పాత ఎమ్మెల్యే గారు 5 times అది కూడా రికార్డ్ చేసుకుంటా పోతే అది కూడా రికార్డ్ అవుతుంది. ఎందుకంటే అంత ఎట్లనే చేసుకుంటా పోతే మనం అందరం వెనక ఉండి ఫాలో చేసి అన్నకి వెనక ఉండి మేము అందరం స్ట్రాంగ్గా పిల్లర్స్ అయి చేసుకుంటూ ఇక్కడ మన వార్డ్ 3లో మన మహేష్ యాదవ్ గారికి వార్డ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు వన్స్ అగైన్ ఎమ్మెల్యే గారికి. అదేవిధంగా దీపక్ జవాన్ గారికి, డిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా డైనామిక్ టైగర్ ఇప్పుడు మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇప్పుడు అందరి అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా ఈ సందర్భంలో. అదేవిధంగా మా బాస్ సీఎం గారికి చేతులు జోడించి అందరినీ పేరు అందరినీ కృతజ్ఞతలు తెలుపుతూ మా మహేష్ యాదవ్ గారికి ప్రెసిడెంట్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేట్ చెప్తూ ఇదే విధంగా అంతా మంచి కార్యక్రమం చేసుకుంటూ పోయి గ్రాస్ రూట్లో పోయి పని చేయాలా అని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.